హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మొన్న మా యానివర్సరీ రోజున తీసిన వీడియో అనమాట. నా డే రొటీన్. యానివర్సరీ అయినా బర్త్డే అయినా ఏ ఫంక్షన్ ఉన్నా లేడీస్కి డైలీ రొటీన్ అనేది కామన్ అనమాట. మార్నింగే లేచాను, పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే రైస్ కడిగి పెట్టేసి ఒక పొయ్యి మీద అయితే హాట్ వాటర్ పెట్టాను. మా బాబు 8 లోపు వెళ్ళిపోతాడు కాబట్టి హడావిడికి ఇప్పుడు కూరగాయలు కోసే టైం లేదని పొరటైతే వేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఇద్దరికి ఒకే టైంలో కాబట్టి స్కూలు, నేను ముందు రెడీ అవుతా అని ఇద్దరు గొడవ పడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మా బాబు 8 లోపు వెళ్ళిపోతాడు, మా పాప 8:30 కాబట్టి ఇద్దరు ప్రశాంతంగా రెడీ అవుతున్నారు. మా అమ్మ వచ్చింది కాబట్టి మా పాప జల్లేసే పని కూడా ఇంకా మా అమ్మ చూసుకునేది అనమాట. ఇలా అన్నం ఆరబెట్టించిన అన్నం కలిపేసి బాక్స్లో పెట్టేసిద్ది. ఇంకా నేనైతే వంట చేస్తున్నాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే మా యానివర్సరీ అయినా బర్త్డే అయినా గ్రీటింగ్ కార్డులు చేసి ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ఎవరిదైనా సరే అలాగే చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. మొన్న నా బర్త్డేకి మా బాబు డబ్బులు దాచుకుని నాకు చెప్పకుండా వాచ్ గిఫ్ట్ తెచ్చాడు. అది చూసి వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్నకి తన దగ్గర ఉన్న డబ్బులతో వాచ్ తెచ్చింది. ఇలా ఒకరిని చూసి ఒకరు పెద్దోళ్ళు ఏం చేస్తే చిన్నోళ్ళు చేస్తారని ఫాలో అవుతున్నారు. అది గుర్తుపెట్టుకుని మా పాప యానివర్సరీ కూడా ఏదైనా కొనియాలి అమ్మకి నాన్నకి అనేది ఇంకా తన మైండ్లో ఉందనమాట. అందుకే మీషోలో ఒకటి నేను విష్ లిస్ట్లో పెట్టానమ్మా, అది బుక్ చేయి అంది. ఇప్పుడు ఏం వద్దులే అన్నాను. అయినా సరే పద బయటన్నా కొనుక్కుంది కానీ తీసుకెళ్ళింది. హ్యాండ్ బ్యాగ్ కొనిస్తాను అవన్నీ చూస్తుంది. నీ దగ్గర ఎంత మనీ ఉన్నాయి ఏంటంటే నాకున్న దానిలోనే కొనిస్తానంటుంది. పిల్లలు చిన్నగా ఉన్న అంత పెద్ద పెద్ద ఆలోచన నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనేమీ వద్దంటున్నానని ఇంకా చిన్న గిఫ్ట్ ఒకటి తీసుకుందనమాట. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పిల్లలు మార్నింగ్ లేచి విష్ చేయటం, ఇలా గుర్తుపెట్టుకుని ఏదో కొనియాలనుకోవటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకు మించిన సెలబ్రేషన్ ఏముంటుంది అనిపించింది. అయినా మాకు సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు. అంతేకాకుండా వాళ్ళ నాన్న కూడా చీర కొనుక్కుంటావా అని అడిగాడు. తర్వాత చికెన్ తీసుకురానా అని అడిగాడు. ఏమి వద్దు, చర్చికి మాత్రం వెళ్ళొద్దామని చెప్పాను. ముందైతే పిల్లలకి ఇలా క్యారేజ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ ఇచ్చేసిన తర్వాత వెళ్దాము అన్నాను. సరే అన్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నాను. టిఫిన్కి అయితే మ్యాగీ చేస్తున్నాను అనమాట. ఈ మ్యాగీ కూడా టిఫిన్లో ఒక భాగం అయిపోయింది మాకు. పిల్లలకి ఒకటి మాకొకటి ఎందుకని ఒకేసారి ఎక్కువగా వేస్తున్నాను. మేము కూడా అదే తింటున్నాం. ఓ పక్కన మ్యాగీ, ఓ పక్కన పొరట అయితే పొయ్యి మీద వేసాను. ఈ పొరట అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకి అన్నం ఆరబెట్టేసి ఇంకా వాడి క్యారేజ్ పెట్టేయాలి. పాపకైతే తర్వాత లేట్గానే పెట్టచ్చు. ముందైతే అన్నం ఆరబెడుతున్నాను. అన్నం ఆరబెట్టి మా అమ్మకి ఇచ్చాను, కలిపి బాక్స్లో పెట్టమ్మా అని. ఇంకా మా అమ్మ అయితే ఆ పని చూసుకునేది. ఈలోపు నేను మ్యాగీ ప్రిపేర్ చేయొచ్చు అని ఇంకా పక్కన పెట్టుకున్నాను అవి. ఒకప్పుడు నాకు ఈ మ్యాగీ వేయటం కూడా రాదు. మా పిల్లలు చిన్నప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు ఎక్కడన్నా తిన్నప్పుడు. నాకు రాదని అంటూ ఉండేదాన్ని. తర్వాత వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం ఎందుకని నేనే నేర్చుకున్నాను. ఇంకా వీక్లీ వన్స్ అయితే ఇది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది కూడా పొయ్యి మీద వేసాను. మా బాబు పక్కన హడావుడి చేస్తున్నాడు, అమ్మ అయిందా అని. అయిపోయింది, తీసుకొస్తున్నానని చెప్పాను. ఇంకా హైలో పెట్టేసి అది తిప్పుకుంటూ అలాగే ఉన్నాను. ఇదైతే ఉడికిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ వేయచ్చు, వీళ్ళు తినరని నేను వేయట్లేదు. టమాటా, ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నాను. క్యారెట్ లాంటివి కూడా వేస్తే బాగుంటుంది, కానీ మా పిల్లలు పక్కన పెట్టేస్తారు. అది పచ్చి పచ్చిగా ఉంటుందంట, అలా తినరు. ఉట్టి క్యారెట్ అయితే తింటారు, అది తినరు. ఇలా ఉండగానే ఇదైతే రెడీ అయిపోయింది. మా బాబుకి అయితే పెట్టిచ్చేస్తున్నాను. మా బాబు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ చెల్లెని లేపాలి, తను కూడా రెడీ అవ్వాలి కదా. ఇంకా వీడికి సపరేట్గా బాక్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మా పాపకి అన్నం ఆరబెట్టి బాక్స్ కోసం పెట్టమని మా అమ్మకి ఇచ్చాను. ఇప్పుడైతే మా బాబుకి ఇది ఇచ్చేసాను, తినేసి త్వరగా వెళ్ళని. ఈలోపు అప్పుడు లేచి వస్తుంది మా పాప. 8:30 అయిపోద్ది, త్వరగా కానీ నువ్వన్నాను. ఇంకా లేచి వెళ్తుందనమాట. తను కూడా రెడీ అయిపోతే ఇంకా అయిపోద్ది. వాడికైతే క్యారేజ్ కట్టాను, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా ఆయనకైతే హాట్ వాటర్ ఇస్తున్నా. మార్నింగ్ లేవలేదు, తాగలేదు. ఇంకా నేను మా అమ్మ తాగాము. పొరుటు సరిపోదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ములక్కాయను దోసకాయ కలిపి పెడదామని కట్ చేసుకుంటున్నాను. ఇవి వేయించి చేసేపటి చాలా టైం పట్టిద్ది. ఒక కూర వండటానికే కష్టం అనుకుని ఫీల్ అవుతారు కొంతమంది. ఇలా 2 కూరలు వండాలంటే చాలా కష్టం. అవి వండటమేమో కానీ ఆ కట్ చేసుకొని వండిన తర్వాత అవి తోముకుంటాకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా తప్పట్లేదు. కూర పొయ్యి మీద వేసి ఇంకా వీడియో ఏదైనా ఎడిటింగ్ చేసుకుందామని ఇంకా స్పెట్స్ పెట్టుకొని కూర్చుంటే మా ఆయన వచ్చి టీ పెట్టు కొంచెం అన్నాడు. టీ అయితే పెట్టాను కానీ అసలు అందులో ఏం వేసానో ఏంటో కూడా నాకు ఐడియా లేదు. ఆ విధంగా కాగిపోయింది కదా అని కప్పులో పోసేసాను. తీరా చూస్తే షుగర్ వేయలేదు దానిలో. మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ కొంచెం షుగర్ వేసి వెయిట్ చేశాను. ఈ మధ్య అసలు ఏం గుర్తుండట్లేదు. అన్నీ గుర్తుపెట్టుకోవాలనుకుంటాను కానీ ఏమి గుర్తుండట్లేదు. ఒకప్పుడైతే బాగా గుర్తుండేవి, ఎప్పుడో జరిగినవి కూడా గుర్తుండేవి. ఇప్పుడు అసలు ఇందాక మాట్లాడింది ఏంటన్నది కూడా గుర్తుండట్లేదు. ఆ విధంగా అయిపోయింది. టీ మళ్ళీ వేడి చేసి ఇంకా టీ అయితే తాగాము. టీ తాగిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి మా ఆయన మార్నింగ్ టిఫిన్ చేయలేదు, ఒకేసారి అన్నం తినేస్తానన్నాడు. ఇంకైతే అన్నం పెట్టేస్తున్నాను. అన్నం తిన్న తర్వాత చర్చికి బయలుదేరాలని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఉన్నాను అనమాట.
తర్వాత అయితే చర్చ్కి వెళ్ళి వచ్చాము. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను. ఇదండి నా డే రొటీన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.